హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆదిత్య శకుంతలతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన ఆర్తి, అరే నీకు ఈ మధ్య పిచ్చి కూడా పట్టిందారా? అయినా మేమే మీ ఇద్దరిని విడదీసినట్లు మాట్లాడుతున్నావేంటి? నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండని మా అందరినీ. అలేఖ్య ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందని చెప్పాను కదా. నెల రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తుందనుకుంటున్నావు అని కోపంగా కసిరేసరికి ఆదిత్య కొంచెం శాంతిస్తాడు. శకుంతల అరుణ్లు ఇంకా ఆదిత్య ఇచ్చిన షాక్లోంచి బయటపడలేదు. ఆదిత్య తన వైపే చూస్తున్న శకుంతల వైపే కోపంగా చూస్తూ ఆవేశంగా తన గదికి వెళ్ళిపోతాడు. ఆదిత్య బయటకు రావడం గమనించిన అరుణ్ కూడా గబుక్కున తన గదిలోకి అడుగు వేసేస్తాడు. ఆదిత్య వెళ్ళిపోయిన వెంటనే శకుంతల ఆర్తి వైపు కూడా అదే ఆశ్చర్యంతో చూస్తూ, ఏంటి ఆర్తి వీడు మళ్ళీ కొత్త సమస్యను మన నెత్తిమీద పెట్టేలా ఉన్నాడు అని నిరుత్సాహంగా అంటుంది. ఆర్తికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ అమ్మ వైపే దీనంగా చూస్తుంది. అసలు వీడు చేసిన దానికి అలేఖ్య ఎలా వస్తుందనుకుంటున్నాడు ఆర్తి? అయినా ఎంతమంది చెప్పినా వినకుండా మూర్ఖంగా విడాకులు ఇచ్చేసి ఇప్పుడు ప్రేమిస్తున్నానంటే ఎవరు మాత్రం నమ్ముతారు? అసలు ఇవన్నీ జరిగే పనులేనా? పెళ్ళంటే పిల్లలాటలా కనిపిస్తుందా వాడికి అని గబగబా మాట్లాడేస్తుంది శకుంతల. వెంటనే ఆర్తి కూడా లోపలికి వచ్చేసి డోర్ వేసి, అమ్మా నేను నిన్నే చెప్పాను కదా, వాడిప్పుడు పూర్తిగా తప్పును తెలుసుకుని అలేఖ్యను బాగా ఇష్టపడుతున్నాడని అంటుంది నెమ్మదిగా. వాడొక్కడు ఇష్టపడితే సరిపోతుందా? ఎదుటివారి ఇష్టాయిష్టాల గురించి ఎప్పుడూ ఆలోచించడా? అలేఖ్య కూడా మనిషే, తనకు కూడా మనసు ఉంటుంది కదా. తన మనసుకు కూడా కాస్త విలువ ఇవ్వాలి కదా మనం. అవునమ్మా, కాదనట్లేదు. కానీ వాడు ఏ తప్పైతే చేశాడో ఆ తప్పులే ఇప్పుడు వాణ్ణి పట్టి పీడిస్తున్నాయి. పాపం అలేఖ్యతో ఒక్కసారైనా మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ అలేఖ్య మాట్లాడుతుందో లేదో తెలియట్లేదు. ఒక్కసారి అలేఖ్యకు ఫోన్ చేసి క్షమించమని అడగాలనుకుంటున్నాడు. కానీ అలేఖ్య క్షమిస్తుందో లేదో తెలియట్లేదు. అలేఖ్యను ఇష్టపడుతున్నానని చెబుదామనుకుంటున్నాడు. కానీ అలేఖ్య మళ్ళీ తిరిగి ప్రేమిస్తుందో లేదో తెలియక అంత టెన్షన్లో ఉన్నాడు వాడిప్పుడు. పోనీ వాడి బాధ చూడలేక ఫోన్ నెంబర్ ఇద్దామంటే నువ్వు అప్పుడే ఇవ్వద్దంటున్నావు, నాన్న అరుణేమో ఎప్పటికీ ఇవ్వద్దంటున్నారు. ఆర్తి కూడా నిరాశగానే మాట్లాడుతుంది. ఇచ్చేస్తారు పాపం. ఈ బాధ్యత లేని వాడికి ఒకసారి పిల్లనిచ్చి తప్పు చేశాం. మళ్ళీ వాడు అడిగాడని చెప్పి వెంటనే నెంబర్ ఇచ్చేస్తే మళ్ళీ నెత్తెక్కి కూర్చుంటాడు. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఒకసారి సారీ చెప్పేస్తానంటే కుదురుతుందా? మీరేమో ఇలా అంటారు, వాడేమో అలా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించమ్మా. అలేఖ్య నెంబర్ ఇవ్వనా పోనీ? చూద్దాం, అలేఖ్య అన్నయ్యను క్షమిస్తుందేమో. కనీసం అప్పుడైనా కొన్నాళ్ళు మనశ్శాంతిగా ఉండి మనల్ని మనశ్శాంతిగా ఉండనిస్తాడు అని అంటుంది ఆర్తి. ఆ మాటకు శకుంతల కూడా ఒక్కసారి ఆలోచనలో పడుతుంది. అంతేనంటావా? అయినా ఒకసారి నాన్నగారు వచ్చాక ఆయన్ని అడిగి ఏదైనా నిర్ణయం తీసుకుందాం. అంతేకాని ఆయనకు చెప్పకుండా అలేఖ్య ఫోన్ నెంబర్ ఇస్తే నాన్నగారు చంపేస్తారు. సరే అమ్మా, నాన్నగారిని ఏదోలా ఒప్పించు. ఈలోపు నేను కూడా అరుణ్ని ఏదోలా నచ్చచెప్పి ఒప్పిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆర్తి. అలా ఆర్తి అరుణ్ దగ్గరకు వెళ్ళగానే అరుణ్ చాలా ఆదిత్య అలా బిహేవ్ చేస్తాడేంటి ఆర్తి? అసలు కొంచెమైనా కామన్ సెన్స్ లేదా మీ వాడికి అంటాడు అరుణ్ చికాకుగా. ఆర్తికి అనుమానం వచ్చినా ఏమీ తెలియనట్లు, ఏ విషయంలో అరుణ్ అడుగుతుంది. ఇప్పుడే మీ అమ్మగారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడుగా. దేని గురించి అరుణ్? అదే ఆదిత్య అలేఖ్యను ప్రేమిస్తున్నానన్నాడు కదా. కోపంగా అనేస్తాడు అరుణ్. ఆర్తి ఒక్కసారి ఆశ్చర్యంగా చూస్తూ మనసులో, అమ్మో అరుణ్ కూడా వినేసినట్లున్నాడు అనుకుంటూ, నువ్వు కూడా విన్నావా అని అమాయకంగా ముఖం పెడుతుంది. విన్నాను.
ప్రశాంతంగా కింద టీవీ చూస్తున్న నా దగ్గరకు వచ్చి మీ అన్న చెల్లెళ్ళిద్దరూ పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడేసి నా బుర్రకు పిచ్చెక్కించేశారు. వెంటనే నా మనసంతా అలేఖ్య మీదకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా తలనొప్పిగా అనిపించింది. కాసేపు పడుకుందామని పైకి వచ్చానో లేదో మీ వాడిచ్చిన షాక్కి వచ్చిన తలనొప్పి ఒక్క దెబ్బకే పోయింది అంటూ మంచంపై వాలతాడు అరుణ్. ఆర్తికి ఎలా బయటపడాలో అర్థం కాక సంశయంగా ముఖం పెట్టి, అరుణ్, ఇక నీ దగ్గర దాచి అనవసరం అనిపిస్తుంది. ఒకటి అడుగుతాను, తిట్టవు కదా అని అరుణ్ పక్కన భయం భయంగా కూర్చుంటుంది ఆర్తి. ఏంటి? భారంగా చూస్తాడు అరుణ్. మళ్ళీ అడుగుతున్నాను, తిట్టకూడదు అని గారంగా అడుగుతుంది ఆర్తి. తిడితే లెక్క చేసే మనుషులా నువ్వు మీ అన్నయ్య? చెప్పు విసుక్కుంటాడు అరుణ్. అదిగో మళ్ళీ వాడి మీద కోపాన్ని నా మీద చూపిస్తావేంటి? నేనేం చేశాను మధ్యలో అని ఆర్తి కూడా చికాకుగా అనేసరికి అరుణ్ కాస్త శాంతిస్తాడు. వెంటనే ఆర్తి నెమ్మదిగా, అన్నయ్య నిజంగానే అలేఖ్యను ప్రేమిస్తున్నాడంట అరుణ్ అని తడబడుతూ చెబుతుంది. ఒక్కసారే అరుణ్ ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. కనుబొమ్మలు దగ్గర చేసి, ఎవరు చెప్పారు? మీ అన్నయ్య చెప్పాడా అంటాడు విసుగ్గా. కోప్పడకు అరుణ్, నిజానికి వాడు చాలా మంచివాడు. కానీ వాడి దరిద్రం అలా ఏడ్చి ఆ సంతోష్ మాటలు నమ్మి అలా ప్రవర్తించాడే తప్ప నిజానికి ఇప్పటి వరకు వాడు ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. నన్ను నమ్ము. ఎవరి గొడవో నాకెందుకు ఆర్తి? ఎవరిని పెట్టినా పెట్టకపోయినా నా చెల్లిని పెట్టరాని ఇబ్బందులు పెట్టాడుగా. అయ్యిందేదో అయిపోయింది, ఇక వదిలేయమని చెప్పు ఆర్తి. ఇక తట్టుకునే శక్తులు మాకు లేవు. ఈ విషయం మళ్ళీ నాన్నగారికి, అలేఖ్యకు, అమ్మకు తెలిస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చాలా నిరుత్సాహంగా మాట్లాడతాడు అరుణ్. ఏం మాట్లాడుతున్నావు అరుణ్? సంతోషంగా ఫీల్ అవ్వాల్సిన దానికి ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతారు అనేస్తుంది ఆర్తి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా. ఏంటి సంతోషంగా ఫీల్ అయ్యేది? ఆదిత్య అన్న మాటలు తలుచుకుని సంతోషంగా ఫీల్ అవ్వాలా? లేక అలేఖ్య జీవితంతో ఆడుకున్న ఆటలు గుర్తు చేసుకుని సంతోషంగా ఫీల్ అవ్వాలా? అలా అనకు అరుణ్. ఇంకా జరిగిన దాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? వాళ్ళంటే పెద్దవాళ్ళు, వాళ్లకు జరిగిన అవమానాల్ని అంత తేలిగ్గా మర్చిపోలేరు. కానీ మనం చిన్నవాళ్ళం కదా, మనం కూడా ఇలానే తల తోక లేకుండా ఆలోచిస్తే ఎలా కుదురుతుంది? అప్పుడంటే ఆదిత్య కనీసం అలేఖ్యను చూడనైనా చూడలేదు. సంతోష్ అలేఖ్యపై అంత విషాన్ని నూరిపోయకుంటే అలేఖ్యను అన్నయ్య అన్ని ఇబ్బందులు పెట్టేవాడు కాదు. మనం నాటకమాడి ఆదిత్యకు పెళ్లి చేశామన్న నిజం కూడా వాడికి వెంటనే చెప్పేశాడు కదా సంతోష్. అందుకే మొదటి నుంచి అలేఖ్యపై పగను పెంచేసుకున్నాడు. చివరికి అన్నీ తెలిసి కుమిలిపోతున్నాడు అరుణ్. నిజానికి మీకు వాడిపై ఉన్న కోపం వల్ల వాడి ముఖం వైపు సరిగ్గా చూడట్లేదు, కానీ వాడి ముఖం చూసినప్పుడల్లా వాడి కళ్ళు చెబుతున్నాయి నాకు ఒంటరిగా కూర్చుని అలేఖ్య గురించి ఎంత ఏడుస్తున్నాడోనని. మాట అబద్ధం చెప్పచ్చు, కానీ కళ్ళు నిజమే చెబుతాయి అరుణ్. వాడు అలేఖ్యను నిజంగానే చాలా మిస్ అవుతున్నాడు. కావాలంటే నువ్వు కూడా అబ్జర్వ్ చెయ్యి. ఈసారి అలేఖ్య, ఆదిత్యలు ఒక్కటైతే సోమయాజులు గారు చెప్పినట్లు వాళ్లను విడదీయడం ఎవరి వల్ల కాదనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు అరుణ్. ఇందాక వాడు చెప్పింది కూడా అదే. ఈ సామ్రాజ్యానికి కూడా మహారాణి అలేఖ్య అన్నాడుగా. ఇప్పటికీ బుర్ర వెలగలేదా నీకు అంటుంది ఆర్తి అరుణ్ పొట్టపై చిన్నగా తట్టి. ఎప్పుడైతే నేను అలేఖ్యను ప్రేమిస్తున్నానన్నాడో అప్పుడు వెలిగిందిలే అంటాడు అరుణ్. ఒక్కటి ఆలోచించు. వాడు నన్ను పక్కన పెట్టుకుని అమ్మను కూడా కాదని అలేఖ్య ఈ ఇంటికి మహారాణి అన్నాడంటే వాడు అలేఖ్యను ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో అంటుంది మళ్ళీ. సరే, నేను అర్థం చేసుకున్నాననుకో. ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయోజనం లేదు కదా ఆర్తి. అంతా అయిపోయింది, విడాకులు కూడా అయిపోయాయి కదా. అరుణ్ కూడా చాలా నిరుత్సాహంగా అంటాడు. అలా ఎందుకు అనుకోవాలి అరుణ్? వాళ్ళ ప్రేమాయణం ఇప్పుడే మొదలైందనుకోవచ్చు కదా అని కొంచెం అరుణ్పై వాలి, అరుణ్, ఏదో ఒకటి చేసి అలేఖ్య మనసులో ఆదిత్యపై ఉన్న కోపాన్ని తీసేయగలగాలి. నువ్వు కూడా హెల్ప్ చేయరా అని జాలిగా ముఖం పెడుతుంది.
ఎలాగైతే ఆర్తి కష్టం వృధా కాలేదు. అరుణ్ మనసు కాస్తైనా మార్చగలిగింది. అరుణ్ మనసులో కూడా ఆదిత్యపై కోపం చాలానే తగ్గిపోయింది. కానీ ఇంకా ఏ మూలనో ఉన్న సంశయంతో, ఆర్తి, ఆదిత్యను నిజంగా నమ్మొచ్చంటావా? నాకెందుకో భయంగా ఉంది అని అడుగుతాడు మళ్ళీ. వెంటనే ఆర్తి సర్రున పైకి లేచి, అదిగో మళ్ళీ, మా వాడేమీ సైకో టెర్రరిస్ట్ కాదు. చాలా మంచోడంటే చాలా మంచోడు. ఇప్పటి వరకు వాడేంటో నీకు తెలియలేదు. ఇప్పటి నుంచి నువ్వే చూస్తావు కదా. నిజానికి మనందరికంటే వాడే ఎక్కువ మంచోడు. తొందరలోనే ఆ మాట నీ నోటితోనే అంటావు చూడు అని గట్టిగా చెప్పేస్తుంది ఆర్తి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.